మాతాచ పార్వతీ పితదో మహేశ్వర జై కాల్బెరవ్. ఈరోజు మనము మహాశివభక్తురాలైన బెజ్జ మహాదేవిని తెలుసుకుందామండి. బెజ్జ మహాదేవి చాలా గొప్ప శివభక్తురాలండి. ఎంతటి శివభక్తురాలు అంటే శివుడిని తన సొంత బిడ్డలుగా భావించి ఆ పరమేశ్వరుని సాక్షాత్కారం పొందిన మహాభక్తురాలండి. అయితే ఈ యొక్క అమ్మగారి చరిత్ర ఉంది కదండి, బెజ్జ మహాదేవి చరిత్ర. బెజ్జ మహాదేవి చరిత్ర మనకి ఎక్కడ నుంచి మనకి ఆధారం ఉంది అని అంటే, పాలకురి సోమనాథ్ గారు మన తెలుగు నాట ప్రథమ వీరశైవ కవి అండి. ఆయన రచించిన బసవ పురాణము ఇప్పటికీ వీరశైవులకి చాలా గొప్ప గ్రంథం. అయితే ఆ బసవ పురాణంలో ఎందరో మహాశివభక్తుల జీవిత గాథలు చరిత్రలు ఉన్నాయండి. అయితే అందులో నుండే మనకి ఈ యొక్క బెజ్జ మహాదేవి యొక్క జీవిత చరిత్ర తెలుస్తుందండి. అయితే మనకి అమ్మగారి యొక్క చరిత్ర చూసుకున్నట్టు ఎలా ఉందంటే, ఎవరికైనా తల్లి లేకపోవడం కన్నా మించిన కష్టం ఏముంటుందండి. అయితే బెజ్జ మహాదేవి గారు ఎప్పుడు కూడా నిరంతరం నిత్యము శివుడికి పూజ చేసేదండి. శివుడికి పూజ చేస్తూ భక్తి గీతలతో పాడుతూ శివస్మరణ చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు పూజా మందిరంలో శివుని పూజ చేస్తున్నప్పుడు బెజ్జ మహాదేవి గారికి ఒక ఆలోచన వచ్చిందండి ఆ శివభక్తులకి. ఏమిటంటే, తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఏ పిల్లడైనా సంతోషంగా ఉంటాడు. అయితే లోకంలో అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఆ శివుడికి తల్లి లేదు. శివుడు పులి చర్మం కట్టుకుంటాడు, పామును వెళ్ళి వేసుకుంటాడు, శ్మశానంలో తిరుగుతుంటాడు, ఒంటి మీద విభూతి రాసుకుంటాడు, విషంని తాగారు సృష్టి కోసము, లోక కళ్యాణం కోసము. తల్లి ఉంటే ఇవన్నీ చేయనిచ్చేదా? తన బిడ్డకి ఇలా ఇటువంటి కష్టంలో పనినిచ్చేదా? ఇలా భిక్షాటన చేయనిచ్చేదా అని బెజ్జమాది గారికి ఒక ఆలోచన కలిగిందండి. అయితే పరమశివుడికి పంచభూత తత్వము, అలాగే స్వామి మెడలో ఉన్న పాము, శ్మశానంలో ఉండడానికి ప్రతి ఒక్కదానికి పరమార్థం ఉందండి. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ బెజ్జ మహాదేవి గారు శివుడిని తన సొంత బిడ్డలా అనుకుందండి. ఈ యొక్క వాత్సల్య భావం ఉంది కదండి, వాత్సల్య భావం కానీ, పుత్రుడు ఒక భావన కానీ, లేకపోతే తల్లి ఒక దైవం పట్ల నా ఒక తండ్రి కానీ నా ఒక తల్లి అనే భావం అనేది అందరికీ సాధ్యం కాదండి. అది ఎంతటో భాగ్యం, ఇంకా ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఆ ఒక భావం వస్తుందండి. ఎందుకంటే అలా కాకుండా కూడా మీకు ఆ ఒక భావన రావాలంటే ఎంతటో భక్తి ప్రేమ ఉంటేనే కలుగుతుందండి. నిస్వార్థమైన భక్తి, అది కూడా అంటే ఏమీ ఆలోచించకుండా, ఏమీ నాకు కోరుకోకుండా ఒక దైవం పట్ల నా తల్లి, నా తండ్రి, నా కొడుకు అనే ఒక భావన అనేది ఒక చాలా ఉన్నతమైన స్థితి అండి అది. అయితే అటువంటి స్థితికే బెజ్జ మహాదేవి గారు ఉన్నారండి. అయితే బెజ్జ మహాదేవి గారు శివుడిని తన సొంత కొడుకులాగా భావించింది. అయితే తల్లి ఉంటే బిడ్డలని దగ్గరుండి ఆదరణ పన చేసేది, అలాగే వారి యొక్క బిడ్డలకు పెళ్లి చేసేది. కానీ నా శివుడికి అసలు తల్లి లేదే అనే బెంగ పెట్టుకోండి. అంటే శివుడు ఆది అంత రహితం అండి. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మకు అది తెలుసు, అయినా కూడా బెంగ పెట్టుకుంది. ఎందుకంటే నా కొడుకు ఇలా ఎందుకు, ఒక తల్లి ఉంటే ఇలా ఉండకపోయేది కదా నా శివుడు అని బెంగ పెట్టుకుంది. ఇంకా తన నిజమైన నిస్వార్థ భావం అండి అది బెజ్జ మహాదేవి గారిది. అయితే ఏమనుకుందంటే, శివుడికి తల్లి లేకపోవడం వల్లనే కదా ఒంటరిగా తిరుగుతున్నాడు. అయితే బెజ్జ మహాదేవి ఏమనుకున్నారంటే, బెజ్జ మహాదేవి గారు శివుడికి తల్లి లేకపోవడం కదా ఇలా ఒంటరిగా తిరుగుతున్నారు, ఎవరు ఎందుకు, నేనే తల్లిని అవుతాను కదా, నా శివుడు, నేను తల్లిని అవుతాను అని అనుకున్నది. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అని అంటారు కదా. అయితే ఇప్పుడు శివుడికి ఎవరో తల్లి కావడం ఎందుకు, నేనే అవుతాను నా స్వామికి, నా శివుడు అబ్బా, నేను తల్లి అవుతాను మా శివుడికి, నేను లాలన పాలన చేస్తాను అని అనుకుంది, ఆ భావన అని అనుకుంది. అయితే శివుడికి పెంచిన తల్లి అనిపించుకుంటానని బెజ్జమాది గారు అనుకున్నారు. అయితే ఏమైందంటే, అలా అనుకొని బెజ్జమాది గారు ఏం చేశారంటే, శిశువు అంటే చిన్న బాబు ఉంటారండి, శిశువు అంత పరిమాణంలో ఒక శివుడి ప్రతిమను తయారు చేసుకుందండి. అంటే ఎవరు ఎందుకు అవ్వాలి నా శివుడికి తల్లి, నేనే అవుతాను అనే ఒక వాత్సల్య భావంతో బెజ్జ మహాదేవి గారు చిన్న శిశువు అంత పరిమాణంలో, అంటే శిశువులు ఉంటారు కదండి, వారి ఒక సైజులో, అంటే ఆ ఒక పరిమాణంలో శివుడి ఒక ప్రతిమను తయారు చేసింది బెజ్జ మహాదేవి గారు. అయితే తయారు చేసుకొని దానిని శిశువుగా భావించి లాలించి ముద్దాడి కాళ్ళ మీద పడుకోబెట్టుకుంటూ తలస్నానం చేసుకుంటూ, అలాగే తలస్నానం చేయిస్తూ ఆ శిశువు ఒక ఏదైతే ప్రతిమ ఉందో దానికి ఏంటంటే లాలన పాలన చేస్తూ, శివుడి యొక్క ప్రతిమని ఉంది కదండి, తన సొంత బిడ్డలాగా భావించి ఆ ఒక ప్రతిమను తయారు చేసుకొని దానికే నిత్యం ఎలాగైతే శిశువుకి మనము లాలన పాలన చేస్తాము, స్నానం చేపిస్తాము,
అలా చేసింది. దోస్తులతో నీళ్లు తీసుకొని పొట్ట మీద పోసి చరుస్తూ పోసింది. కళ్ళలోకి అంటే స్నానం చేసినప్పుడు చిన్నపిల్లలకి కళ్ళలో నీళ్ళు పోతాయి కదండి, అలా నీళ్ళు పోకుండా ఏం చేసిందంటే నీళ్ళు పోకుండా నుదురు మీద అరచెయ్యి అడ్డం పెట్టి స్నానం చేయించేది. ఆ ప్రతిమకు శివయ్య ప్రతిమకు ఉంది కదా, ఆ ప్రతిమకి ఏంటంటే నిత్యం స్నానం చేస్తున్నప్పుడు నుదురు మీద అరచెయ్యి పెట్టి స్నానం చేయించేది. ఎందుకంటే తన శిశువుకి ఎట్లయితే మనము కళ్ళలో నీళ్ళు పోకూడదు అలాగే భావించి ఆ ప్రతిమకు కూడా తన సొంత శిశువుగా అంటే సొంత బిడ్డలాగా భావించి స్నానం చేయించేది. స్నానమైన తర్వాత చెంబుతో నీళ్ళని తీసుకొని శివుడి చుట్టంతా తిప్పి దిష్టి తీసేదండి. ఆ దిష్టి తీసి మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడిచిన తర్వాత ధూపం వేస్తాం కదా చిన్నపిల్లలకి, సేమ్ అలాగే అండి. మరి ఏంటంటే స్నానం చేయించిన తర్వాత చెంబుతో నీళ్ళు తీసుకొని శివుడికి చుట్టంతా తిప్పి దిష్టి తీసింది బెజమాదేవి. మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడిచిన తర్వాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెట్టిందండి. సొంత శిశువులాగా ఆ ప్రతిమని భావించి ఇవన్నీ చేసేది అమ్మవారు. ఆ బెజమాదేవి అనే మహాశివభక్తురాలు. అలా జోల పాటలు పాడింది. 3 కళ్ళకు కాటుక పెట్టిందండి. అంటే శివుడికి 3 నేతలు కదా, అయితే శివయ్య ప్రతిమ చేయించింది బెజమాదేవి. అయితే ఆ 3 కంట్లకు కూడా కాటుక పెట్టింది. చూడండి ఎంత ఒక భక్తి భావన, సొంత బిడ్డలాగా అనుకుంది. అయితే 3 కంట్లకి కాటుక పెట్టిందండి. అలాగే ఆ ప్రతిమని శిశువుగా భావిస్తూ దొంగ ఆటలు ఆడేది. ఒక వేలుని ఆసరాగా ఇచ్చి నడుకలు నేర్పుతుంది ఆ బొమ్మకి. అలా తన శివుడిని ఆ ప్రతిమలుగా చిన్న శిశువుగా ఆ ప్రతిమని తయారు చేయించి చిన్న శిశువుకి ఏవైతే చేస్తారో ఉపచారాలు అన్నీ కూడా చేసింది. అలాగే బాల్యోపచారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ చేసేది. ఇలా రోజు అనేక రకాలుగా బాల్యోపచారాలు చేస్తూ వాత్సల్య భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉండేదండి బెజమాదేవి గారు. ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకునేది. అయితే ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన హరుడు అంటే శివుడు కూడా ఆమె కోరినట్లే 5 ఏళ్ళు బాలుడిగా ప్రవర్తించేవాడు. అయితే ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపచారాలన్నింటినీ ఆనందంగా స్వీకరించారు పరమేశ్వరుడు. అయితే ఒకరోజు ఏం చేశారంటే, ఒకరోజు ఆమె భక్తిని బెజమాదేవి యొక్క భక్తిని పరీక్షిద్దామనుకొని, అంటే బెజమాదేవి గారి ఒక భక్తి ఉంది కదా, దాన్ని పరీక్షిస్తాము అని అనుకొని శివుడు ఒక లీల చేశారండి. అదేమిటంటే, ఏదో రోగం వచ్చినట్టు వెన్న తినిపించబోతున్నప్పుడు తినేవాడు కాదు. అంటే ఈ అమ్మగారికి భక్తికి నేను మెచ్చాను, నేను ముగ్ధుడైపోయాను, కానీ ఒకసారి పరీక్షిద్దామని శివయ్య అనుకొని ఏం చేశారంటే, ఒకరోజు ఏదో రోగం వచ్చినట్టు స్వామివారు శివయ్య ఏం చేశారంటే వెన్న తినిపించబోతుంటే తినేవాడు కాదు. అంటే నేను చెప్పా కదా, శిశువుగా భావించి నిత్యంగా బాల్యోపచారాలు చేపించేది, ఆడేది ప్రతిమతో, అలాగే తినిపించేది అని. అయితే ఒకరోజు ఏంటంటే బెజమాదేవి గారు అలా తినిపిస్తున్నప్పుడు తినేవాడు కాదు శివుడు. అయితే ప్రతిమలో ఉన్న శివుడు తినేవాడు కాదు. అయితే పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు, పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు. అయితే బెజమాదేవి గారు, అయ్యో ఏమైంది అయ్యా నీకు, ఇలా అయిపోతున్నావేంటి, ఎవరు ఏది పెడితే అది తింటావు, ఒక భక్తుడేమో మాంసం నివేదిస్తాడు, ఇంకో భక్తుడేమో నెత్తి మీద కెక్కి తొక్కుతాడు, నువ్వు ఇంత అమాయకుడి కాబట్టే అందరూ నేను ఇలా చేస్తున్నారు అయ్యా, నాకు నీ గురించి బెంగగా ఉంది అని చెప్పింది. ఎంత దిష్టి తగిలిందేమో నా బిడ్డకి, అందుకే నువ్వు తినట్లేవు శివుడు అని అనుకునేది. చూడండి అంటే ఒక్కొక్కలాగా అండి. భక్త కన్నప్ప గారిది, ఇంకా భక్త సిరియాల గారి, ఎంతోమంది భక్తులు తమ భక్తులకి తన భక్తి ఒక భావన ఉంది. అయితే ఇక్కడ విచిత్రం చూడండి, ఇక్కడ బెజమాదేవి గారు తన కొడుకు పట్ల బెంగ పెట్టుకొని ఎవరెవరో ఏమేమో పెడతారు, అని తినేస్తావు, అందరూ ఏం వరం కోరినా ఇచ్చేస్తావు, నువ్వు ఇంత అమాయకుడు అంటే ఎట్లా అని ఒక సొంత కొడుకుకి ఎలా అయితే భావన ఉంటుందో అలాంటి భావనలతో మాట్లాడుతుంది. ఎంతమంది దిష్టి తగిలిందేమో నా బిడ్డకు అని దిష్టి తీసేసింది. ఎన్ని చేసినా శివుడికి తగ్గలేదు. అంటే దిష్టి చేసింది, ఇంకా ఏం చేయాలో అన్నీ చేసింది, ఉపచారాలు చేసింది, కానీ శివుడు మాత్రం చెప్పే కదా, శివుడు పరీక్ష పెడుతుంది కాబట్టి అలా ఉన్నాడు అనమాట. అలా రోగం వచ్చినట్టుగా ఉన్నాడు శివుడు. అయితే తినట్లేదు, అంటే మామూలుగా ఎప్పుడైతే రోజు తినిపించేది ఆ ప్రతిమకి, కానీ ఇప్పుడు ఏంటంటే శివుడు విన తినిపిస్తుంటే తినిపించేది కాదు, అంటే రోజు తినిపించేది, లాలనపాలన చేసేది. అయితే ఈరోజు ఏం చేశాడంటే పరీక్షిద్దామని ఆ వెన్న తినిపించబోతుంటే తినేవాడు కాదు, అలాగే పాలు పడితే తాగేవారు కారు. అయితే
ఇలా ఎంత దిష్టి పట్టిందేమో నా బిడ్డకు అని దిష్టి చేసింది. ఎన్ని చేసినా కూడా శివుడికి అలా ప్రవర్తన తగ్గలేదు. అయ్యో నీ శరీరం చల్లగా ఉంది, నీకు ఏమో అయింది, ఈ రోగం నాకు వచ్చినా బాగుండేది కదా, మాట్లాడవేమయ్యా, మాట్లాడు మాట్లాడు, ఓ దేవమ్మ నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి చాలా విధాలుగా బెంగపెట్టుకుంది, దుఃఖించింది. ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు లేదు. అంటే ఏమనుకుందంటే నీకు వచ్చిన రోగము నాకు వచ్చినా బాగుండేది కదా, నేను నేను ముసలిదాన్ని, నేను నా ఎలాగో నా వృద్ధాభ్యం చెరువునుంది, నేను నీ రోగం నాకు వచ్చినా నేను నాకు మంచుకుంటుండే కదయ్యా, నీకెందుకయ్యా ఇటువంటి రోగం వచ్చింది అని. ఇదంతా శివయ్య లీల అండి. ఏమిటంటే బెజ్జ మహాదేవ యొక్క వాత్సల్య భావన ఎంత గొప్పదో చాటుదామని తెలుసుకుందామని పెట్టిన పరీక్ష ఇది. అయితే బెజ్జ మహాదేవి చాలా కంగారు పడింది. జరగాలనేది జరిగితే నేను ఎలా బతకనయ్యా, నువ్వు లేకుండా, నువ్వే నా కొడుకు కదా, నా కొడుకులు ఎవరు లేరు కానీ నువ్వే నా కొడుకుగా భావించి ఇన్ని రోజులు ఉన్నాను, కానీ నీకేమైతే నేను ఎలా ఉండాలయ్యా అని అనుకున్నది. నువ్వు లేకపోతే నేను బతకనయ్యా, అటువంటి రోజు రాకముందే నేను చనిపోయినా బాగుండు అని ఒక భావన ఉన్నది బెజ్జమాదేవికి. ఇలా బాధపడుతూ తన బెజ్జమాదేవి గారు తన తలని శివలింగానికి ఆనుకొని ఆ శివలింగానికి నెత్తి కొట్టుకోసాగింది. ఎందుకంటే నేను ఎంత చేసినా కూడా నీకు ఇలా ప్రవర్తన, ఇలా ఈ రోగం తగ్గుతలేదు ఏందయ్యా, నీకు ఏమైంది అసలుకు, నాకు బెంగ ఉంది, నువ్వు లేకపోతే ఎలా అయ్యా, నాకు నీకేమైతే అవ్వకూడదైతే ఎలా, నేను ఎలా బతకాలి, నాకు నువ్వే అని కదా, నా కొడుకు, నువ్వు లేకపోతే ఎలా అయ్యా అని బెంగ పెట్టుకొని ఆ బెంగతో బాధతో శివలింగానికి ఆనుకొని ఆ శివలింగం మీద నెత్తి కొట్టుకసాగింది. అంటే నెత్తి ఉంది కదా, ఆ నెత్తిని కొట్టుకసాగిందండి. అలా కొట్టుకు సాగుతుంటే నుదురు మీద నుంచి రక్తం అనేది ధారగా ప్రవహించింది. అంటే ఆ ప్రతిమను తన సొంత బిడ్డలాగా భావించిందండి. అలా భావించి నిత్యం దాన పాలన, ఇంకా అన్నము పెడుతూ పాలు ఇస్తూ అన్నీ చేస్తున్నది. అయితే ఒకరోజు ఇలా ఏమిటయ్యా నువ్వు తినట్లేవు అని భావించి తను బెంగ పెట్టుకొని శివలింగానికి ఆనుకొని శివలింగం మీద తలబెట్టి దానికి కొట్టుకుంది తలని. ఆ తలను బాదుకుంటున్నప్పుడు రక్తం చిమ్మిందండి. రక్తం అనేది ధారగా ప్రవహించింది. అయితే ఇలా రక్తం ధారగా వచ్చినప్పుడు అప్పుడు ఒక అద్భుతం జరిగిందండి. ఏంటంటే పెద్ద పెద్ద మెరుపులు మెరిచాయి, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. శివలింగం స్థానంలో శివలింగం కాకుండా సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చారనమాట. అంటే ఇలా కొట్టుకుంటూ రక్తం ప్రవహించినప్పుడు శివుడు ఇంకా తన భక్తిని మెచ్చి సాక్షాత్కరించరా చివరిగా. ఇంతటి భక్తురాలు, ఇంత మహాభక్తురాలు నన్ను ఇప్పటివరకు కొడుకుగా భావించలేదు, అటువంటిది బెజ్జ మహాదేవి గారు నన్ను కొడుకుగా భావించి ఇంత వాత్సల్య ప్రేమనిచ్చింది అని, ఇంకా నీకు ఏం అవ్వద్దు అని శివుడు సాక్షాత్కరించారండి. మనం చెప్పుకున్నాం కదా, బెజ్జ మహాదేవి గారు బెంగతో శివలింగానికి ఆనుకొని తలను కొట్టుకుందని. అయితే అప్పుడే ఒక అద్భుతం జరిగిందండి. ఏమిటంటే పెద్ద పెద్ద మెరుపులు శబ్దాలు వచ్చాయి. అప్పుడు ఆ శివలింగం చోట్ల సాక్షాత్తు పరమేశ్వరే ఉన్నారండి. పులి చర్మం ధరించి, మెడలో నాగవరం ధరించి, జటాజూటంతో శివుడు ప్రత్యక్షమయ్యాడు. బెజ్జ మహాదేవి తల శివుడి తొడను ఆనుకొని ఉందండి. అని చెప్పుకున్నాం కదా, శివలింగానికి నెత్తి కొట్టుకుందండి. అయితే శివుడు ప్రత్యక్షమైనప్పుడు బెజ్జ మహాదేవి గారి తల శివుడి తొడను ఆనుకొని ఉంది. ఆమె నుదుటి మీద రక్తం అదృశ్యమైంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమైనాక ఆమె తల మీద చేయి వేసి అమ్మా లే అమ్మా అని అన్నాడు శివుడు. ఆప్యాయంగా అమ్మా లే అమ్మా అని అన్నారు శివయ్య గారు. అయితే బెజ్జ మహాదేవి తలెత్తి చూసింది. ఎదురుగా ప్రసన్నవదంతో ఉన్న పరమేశ్వరుడు, ఆ వెనుకనే పార్వతీదేవి, నంది, భృంగి వంటి ప్రమాద గణాలు అందరినీ కనిపించారు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు అమ్మవారితో సహా ప్రత్యక్షమయ్యారండి. నంది, భృంగి అలాగే సమస్త శివగణాలతో అందరూ ఆ అమ్మకు దర్శనమిచ్చారు బెజ్జ మహాదేవి గారికి. అమ్మ లే అమ్మ, నీ ప్రయత్నం మానుకో, నీ భక్తికి నేను మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అమ్మ అని శివయ్య అన్నాడు. అప్పుడు బెజ్జ మహాదేవి గారు ఏమన్నారు తెలుసా, నాకు వరం ఎందుకయ్యా, ఇప్పుడు నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావో ఆ రోగం నీకు నయమైపోవాలి అని అన్నారు. ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉంటే అంతకన్నా నాకు కావాల్సిన ఏమున్నాయా అని శివయ్యతో అన్నది అమాయకత్వంగా. ఆమె వాత్సల్య భక్తికి శివుడు ఎంతో ఆనందించి, నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా, నువ్వు నాకు తల్లివి గనకే ముల్లోకాలనే నువ్వు ముత్తల్లి అవుతావు,
ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు, అంత్యములో కైలాసానికి చేరుకుంటావు అని శివయ్య ఆశీర్వదించారు. ఇలా ఆశీర్వదించి అందరితో పాటు శివయ్య అంతధనం అయిపోయారండి. ఎవరైనా శివయ్య ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారండి? మామూలుగా అయితే అంటే మామూలుగా సాధారణ జనాలు అయితే నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటారు. కానీ చూడండి తను ఏంటంటే ఎప్పటి నుండో శివభక్తి చేసుకుంటూ తన శివలింగాన్ని శివుడు ప్రతిమని తన సొంత బిడ్డలాగా భావించి ఒక ప్రతిమని తయారు చేసుకొని శివంత పరిమాణంలో ఒక ప్రతిమని తయారు చేసుకొని శివుడిని తన సొంత బిడ్డల్లా నా శివుడు నా కొడుకు అనే భావనతో లాలనపాలన చేసింది. చివరిగా శివుడు ప్రత్యక్షమైనా కూడా ఏమి కోరుకుల తన గురించి ఏమన్నదంటే విచుడు ఎంత ప్రేమ చూడండి. నాకెందుకయ్యా నీకున్న రోగం నయమైపోవాలి, నువ్వు అనారోగ్యంతో ఉండకూడదు, నువ్వు ఎటువంటి అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడై నువ్వు ఉంటే అంతకన్నా నాకు కావాల్సిన ఏముందయ్యా అని అన్నదండి. దానికి శివయ్య నీ వాత్సల్య భక్తికి నేను మెచ్చానమ్మా, నేను ఆనందించాను, నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా, నువ్వు నాకు తల్లివి కనుక ముల్లోకాలకు తల్లివి అంటే శివుడే పరమశివుడు, ముల్లోకాలకి అన్ని లోకాలకి ఆయననే ఆదిరు ఇంకంతం. అటువంటి నన్ను నువ్వు కొడుకుగా భావించావు, నువ్వు నాకు తల్లివి అయితే నువ్వు ఈ ముల్లోకాల తల్లివమ్మా, నువ్వు ముత్తల్లివి అవుతావు. ముత్తవ్వ అనే పేరుతో ఈ సమస్త భూమండలంలో సమస్త లోకాలను ప్రఖ్యాతి పొందుతావు, ఇంకా అంత్యంలో కైలాసానికి చేరుకుంటావు అని శివయ్య ఆశీర్వదించి అందరితో సహా పార్వతి శివుడు నంది భృంగి సమస్త కింద శివగణాలతో స్వామి ప్రత్యక్షమయ్యారు కదా, అలా అమ్మగారికి ఆశీర్వాదం ఇచ్చేసి నేను అంతర్ధానం అయ్యారు స్వామి ఇంకా తమ శివగణాలు అందరూ అంతర్ధానం అయ్యారు. అంటే శివయ్య ఏమని వరం ఇచ్చారంటే నువ్వు నాకు తల్లివమ్మా, నువ్వు నాకు తల్లివి, నాకు తల్లివి అంటే నువ్వు ముల్లోకాల తల్లివి అవుతావు. అలాగే సమస్త లోకంలో సమస్త భూమండలంలో అన్ని లోకంలో కూడా నువ్వు ముత్తవ్వగా నీకు పేరు ప్రఖ్యాతలన్నీ వస్తుంది అని, ఇంకలాగే నువ్వు అంత్యంలో కైలాసానికి చేరుకుంటామని ఆశీర్వదించి అందరితో సహా శివుడు అంతర్ధనం అయ్యారండి. ఇలా అంతర్ధనమై శివుడు ఈ యొక్క మంటలు స్వామి అంతర్ధనం అయ్యారు. అయితే ఇదండి మనం తెలుసుకున్నాం కదా మహాశివభక్తులైన బెజ్జమహాదేవి గారి యొక్క జీవిత చరిత్ర. ఆ బెజ్జమహాదేవి గారు ఎంత శివభక్తితో ఉంటే స్వామి ప్రత్యక్షమవుతాడు మీరు ఆలోచించండి. ఇది ఇంకోటి ఇది ఎప్పుడో అప్పుడుదో కాదండి, అంటే ఇది ఏదో ఎన్నో యుగాల క్రితం జరిగింది కాదు. అనగా ఈ బెజ్జమహాదేవి గారు ఏదో రాత్రిగంలో కానీ అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్ కాదండి, ఇది నిజంగా జరిగింది. ఇది మనకి పాలకూరి సోమనాథ్ గారి వారు ఉన్న కాలంలో ఈ యొక్క భక్తులలో ఉండేదండి బెజ్జమహాదేవి గారు, కర్ణాటకలో ఉండేది. అయితే ఆ బెజ్జమహాదేవి గారి యొక్క చరిత్ర తెలుసుకొని మనం అందరం కూడా ఆ శివ భక్తిని తెలుసుకున్నాం కదండి. అయితే ఆ శివయ్య కృప ఇంకా అమ్మవారి కృప మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమ పార్వతీ పతే హర 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 మహాదేవ శంభో శంకర. నమ శివాయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. నమ పార్వతీ పతే హర 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 మహాదేవ శంభో శంకర.